మనందరికీ హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటో తెలుసు, రైట్? హార్ట్ స్ట్రోక్ అంటే లైక్ ఫస్ట్ మెడ నరాల్లో వెనకమాల పెయిన్ రావటం, బాగా గుంజటం, లాగటం, తర్వాత గ్యాస్ పెయిన్ లాగా వెన్నపూసలో పెయిన్ రావడం, తర్వాత చెయ్యంతా సైడ్కి లాగటం, కాలంతా ఒక సైడ్కి లాగటం, మళ్ళీ అలాగా స్లోగా చెస్ట్లో పెయిన్ రావడం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు కనపడేవి, మనకి తెలిసేవి. మనకి ఏదో బాడీ అంతా స్వెట్ పడుతుంది, అనీజీగా ఉంటుంది అని చెప్పి మనకు ఒక సిమ్టమ్ కనపడేది, మనకి అంటే ఒక సైన్ ఆఫ్ సిగ్నల్ ఇచ్చేది. కానీ ఇప్పుడు దురదృష్టవశాతం జరుగుతుంది ఏంటి అంటే, నిన్నటి వరకు బిఫోర్ కోవిడ్ వరకు జనాలకి హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటో తెలుసు, బట్ ఇప్పుడు ఎవరికి ఆ ఛాన్స్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు వస్తుంది ఏంటంటే హార్ట్ స్ట్రోక్ కాదు, ఇప్పుడు వస్తుంది ఏంటి అంటే హార్ట్ అరెస్ట్. చూడండి ఎంత చక్కగా అమ్మాయి డాన్స్ చేస్తూ 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 ఒక్క సెకండ్లో కుప్పకూలిపోయి చనిపోయింది, రైట్? దాన్ని ఏమంటామంటే హార్ట్ అరెస్ట్ అంటాం, రైట్? సో మా తాపత్రయం వల్ల ఒకటే, ఇప్పుడు విక్రమ్ గారు ఆ విధంగా వాయిస్లు కానీ, ఆ విధంగా వీడియోస్ కానీ, ఆ విధంగా మెసేజెస్ కానీ, లేకపోతే ఆ విధంగా జనాల్ని ఎడ్యుకేట్ చేయడం కానీ, జనాల్ని మోటివేట్ చేయడం కానీ, ద ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఆయన తపన. సో మా తపన ఏంటి అంటే ప్రతి ఇంటికి విక్టోస్ ప్రోడక్ట్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రోడక్ట్ వాడాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రివెన్షన్ కేటగిరీలో ఉండాలి. సో ఒక్కటే నినాదం గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రేపు ఇలాంటిది ఏదో మన ఫ్యామిలీలో మనం చూసి అయ్యో అనుకునే దానికన్నా అదేదో ఇప్పుడే ఈ క్షణమే మనం ఒక చిన్నపాటి చేంజ్ అవ్వాలి. అంటే మన అలవాట్లు మనకి ఎటు ఉన్నాయి, మన లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకి ఎటు ఉన్నాయి, మనం లైఫ్లో ఎంత కాడికి బిజీగానే ఉన్నాం, కానీ ఎప్పుడు డేంజర్ బెల్ మనకు మోగుతుందో తెలియని సిచ్యువేషన్లో బతుకుతున్నాం. సో నేను ప్రతిసారి చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నా, సార్ మన ఇళ్లలో ఎమర్జెన్సీ రానివద్దు. మన ఇళ్లలో, మన చుట్టాల్లో, మన మన పేరెంట్స్ దగ్గర, మన రిలేటివ్స్లో, మన ఫ్రెండ్స్లో, మన అసోసియేట్స్లో ఎవరికైనా సరే ఎమర్జెన్సీ అన్న పదంని రానికుండా మనం సో ప్రతి ఒక్కళ్ళని కాపాడే అస్త్రం మన చేతుల్లోనే ఉంది. సో మనం ఎంత నెగ్లెక్ట్ చేసుకుంటున్నాము అంటే మన లైఫ్ని, మనం ఎంత బిజీ అయిపోయామంటే, సో చూడండి బయట తాగే వాటర్ బాగోలే, పీల్చే గాలి బాగోలే, తినే ఫుడ్ ఆల్రెడీ పొల్యూటెడ్ జంక్ అయిపోయింది, అవునా? ఏదైతే ఇంటికి తీసుకురాకూడదో చికెన్ అని, లేకపోతే మనం వాడే ఆయిల్ ప్యాకెట్స్ కానీ ప్రతిదీ కల్తీ అని మనకు తెలుసు. అయినా సరే కాన్షియస్ దాని మీద లేకుండా రేపేంటి అన్న లైఫ్ స్టైల్లోకి మనం అలవాటు పడిపోయి ఉన్నాము. సో ఎమర్జెన్సీ, నేను మళ్ళీ చెప్తున్నాను, అరే రాత్రి బాగున్నాడంట పొద్దున్నే లేడంట, ఈ పదాలు మన గ్రూప్లో నుంచి కానీ, మన ఫ్యామిలీ సభ్యుల్లో నుంచి కానీ, మన విక్టోస్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి పదాలు మనకు మన మన సరౌండింగ్స్లో అసలు వినిపించకుండా చేసే ఒకే ఒక రామబాణం మన విక్టోస్ ప్రొడక్ట్స్, కోర్ వరాకి రీజన్స్ టెంవి అండ్ ఇంకొక అద్భుతమైన కాఫీ, రైట్? ఇది కేవలం మీకు అవగాహన కోసమే చెప్తున్నాను, రైట్? చూడండి, ఇది వరకు ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్గా మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తే అది బాడీకి ఎంత మంచిదని మనకు తెలుసు, ఒళ్ళు అలసిపోయేటట్టు డ్యాన్స్ చేస్తే అది బాడీకి ఎంత మంచిదో మనకు తెలుసు, అవునా? వాకింగ్కి వాటికి వెళ్తే మన ఒంటికి అది ఎంత క్యాలరీస్ని పనిచేస్తుందో మనకు తెలుసు. కానీ ఇప్పుడు అంత రివర్స్లో జరుగుతుంది. జిమ్కి వెళ్ళి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ హార్ట్ అరెస్ట్ వచ్చి కుప్పకూలిపోతున్నారు. వాకింగ్కి లైక్ కూరగాయలకి వాటికి వెళ్తా వాకింగ్కి వెళ్తూ హార్ట్ అరెస్ట్ వచ్చి కుప్పకూలిపోతున్నారు. పెళ్లికి వెళ్ళి డాన్సులు వేస్తూ హార్ట్ అరెస్ట్ వచ్చి ఆన్ ద స్పాట్ చనిపోతుంది చూస్తున్నారు. మై డియర్ లీడర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ నేను ఒకే విషయం చెప్తున్నా, మన ఫ్యామిలీలో కూడా ఏదో ఒక రోజు ఇలాంటి విపత్తు తప్పకుండా మన ఇంటి కాలింగ్ బెల్ కొట్టుద్ది. సో దాని నుంచి మీరు బయటికి రావాలన్నా, అలాంటిది అంటే ఎమర్జెన్సీ మన ఇంటి కాంపౌండ్ లోపలికి రాకుండా మనం బతకాలి అంటే ప్రివెన్షన్ కేటగిరీలో ఉండండి. సో అలాంటి ప్రివెన్షనల్ ప్రోడక్టే మనం తీసుకొని వచ్చింది కోర్ వరాక్ వి. అద్భుతమైన 35 సాలిడ్ ఇంగ్రీడియంట్స్, 16 టైప్స్ ఆఫ్ బెర్రీస్, ఇండియన్ హబ్స్, ఆయుర్వేద ఎక్స్ట్రాక్ట్స్, మార్నింగ్ 20 ml, ఈవినింగ్ 20 ml, 40 ml ఈజ్ ఈక్వల్ టు 3.5 ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, నట్స్, వెజిటేబుల్స్ తిన్న దాంతో సరి సమానం. ఏమైంది? ఇది తాగితే బాడీలో ఇమ్యూనిటీ డబుల్ బూస్ట్ అయింది. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి 100%. సో సొల్యూషన్ ఏంటి అంటే ప్రివెన్షన్ కేటగిరీలో ఉండటం. సో ఆ ప్రివెన్షన్ కేటగిరీ, మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నారు, కొంతమందికి స్మోక్ అలవాటు అయిపోయి, కొంతమందికి ఆల్కహాల్, కొంతమందికి జంక్ ఫుడ్, అండ్ కొంతమందికి స్ట్రెస్ లైఫ్లో బతికేస్తున్నారు, కొంతమంది ఒబిసిటీతో బతికేస్తున్నారు. ఏముందిలే తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్దిలే, తర్వాత చూద్దాంలే అన్న మైండ్ సెట్లో నుంచి దయచేసి ఇప్పటికైనా బయటికి రండి, రైట్? సో ప్రతిసారి నేను నిజంగా చెప్తున్నా, విక్రమ్ గారికి ఏ రకంగా థ్యాంక్స్ చెప్పినా చాలా చిన్న విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత మోటివేట్ చేస్తున్నారు జనాల్ని, కానీ గ్రూప్లో ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు, సరిగ్గా వాయిస్ మెసేజ్లు వింటారో లేదో తెలియదు. ఇప్పుడు ఆయనకు వచ్చే దాంట్లో బెనిఫిట్ మాక్సిమం జీరోనే అని చెప్పాలి, కానీ ఆయన నా విక్రమ్ గారికి ఏ రకంగా థ్యాంక్స్ చెప్పినా చాలా చిన్న విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత మోటివేట్ చేస్తున్నారు జనాల్ని, కానీ గ్రూప్లో ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు, సరిగ్గా వాయిస్ మెసేజ్లు వింటారో లేదో తెలియదు. ఇప్పుడు ఆయనకు వచ్చే దాంట్లో బెనిఫిట్ మాక్సిమం జీరోనే అని చెప్పాలి, కానీ ఆయన జనాలకి ఇచ్చే నాలెడ్జ్ ఇంత అంత కాదు. సో ఆ నాలెడ్జ్ మీరు కూడా గెయిన్ చేసుకోండి, ప్రోడక్ట్ని వాడండి, ప్రివెన్షన్ కేటగిరీలో ఉండండి. ఏదైతే నేను వీడియో పెట్టానో అలాంటి వీడియోస్ని, అంటే అలాంటి పరిస్థితి ఏ ఇంట్లో కూడా మనం చూడకూడదు, రానివ్వకూడదు. సో మన ప్రయత్నం అదే, అల్టిమేట్గా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. విక్టోస్ ఏంటి అంటే, సో మనీ ఓకే, మనీ మనీ మనకి నిజంగా అది నీడే, నేను కాదనట్లేదు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈ మూడు కలగలిపిన ఒకే ఒక ప్లాట్ఫామ్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరో రావాలి, ఏదో చేయాలి, ఏదో కంపెనీలో డబ్బులు పెట్టాం, ఆ కంపెనీ నుంచి లక్షలు వస్తాయి, ఈ కంపెనీ నుంచి కోట్లు వస్తాయి. వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి, బట్ ఎంజాయ్ చేసేంత వరకు మనం ఉండాలి కదా. సో వస్తాయి అనే బలమైన నమ్మకం మీకు ఎలా అయితే ఉందో అది మంచిదే, కానీ అంతకన్నా
బలమైన కారణం ఏంటి అంటే మనం హెల్దీగా ఉండటం. సో చెక్ చేసుకున్నారా మిమ్మల్ని మీరు? చూడండి ఎంత చిన్న వీడియో, ఎంత బాధాకరమైన విషయం. ఒక ఒక ఎంత మంచి డయాస్, మంచి సందర్భం, అవునా? సో మంచిగా తనకు తను ఎంత సంతోషంగా వేస్తున్న డ్యాన్స్ ఆన్ స్పాట్ హార్ట్ అరెస్ట్. నో మోర్, అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉండదు. సో నేను స్ట్రాంగ్గా ఉన్నాను అనుకోవటం మీ మూర్ఖత్వం సార్. నేను హెల్తీగా ఉన్నాను అనుకోవటం మీ మీ అమాయకత్వం సార్. అండ్ నేను బాగున్నాను అనుకోవటం మీ పిచ్చితనం సార్. సో స్ట్రైట్ అవే చెప్తున్నాను, ఈ 3 ప్లస్ ఈ 3 హెల్తీ వెల్త్ హ్యాపీనెస్తో పాటు నేను హెల్తీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉండాలి, నేను స్ట్రాంగ్గా ఉండాలి అనే వాళ్ళకి ఒక్కటే నినాదం కోర్వరాక్వి. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఫ్యామిలీస్ కోసం ఆలోచించండి, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి, అమ్మా నాన్న, సో ఎవరైతే మనకి జన్మనిచ్చారో వాళ్ళ గురించి ఒకసారి మళ్ళీ ఆలోచించండి. సో ఎక్కడ కూడా మళ్ళీ ఇలాంటి విపత్తు మనం వినకూడదు అంటే ప్రతి ఇంటికి, ప్రతి గడపకి విక్టోస్ నుంచి కోర్వరాక్వి ప్రోడక్ట్ వెళ్ళాల్సిందే. సో ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం బయట, ఎన్నో వేలు పోగొట్టుకుంటున్నాం బయట, అవునా? సో అలాంటి ఒక బిజీ లైఫ్లోనే దీన్ని కూడా యాడ్ చేసుకుంటూ అందరూ కూడా చక్కగా ప్రివెన్షన్ కేటగిరీ ఉంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని భయపెట్టడానికో మిమ్మల్ని బాధ పెట్టడానికో చెప్పట్లేదు. బట్ చిన్న బాధాకరమైన విషయం మనసుకి కలిగింది కాబట్టి ఇలాంటిది ఏ ఫ్యామిలీలో జరగకూడదు అనే మీ అందరికీ తెలియపరచడం కోసమే ఈ వాయిస్ మెసేజ్. సో ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ ఖాజా, విక్టోస్ లైఫ్ సైన్సెస్, నామినేటెడ్ యాజ్ ఎ విఐపి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ విక్రమ్ జీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్స్ ఎవ్రీ టైమ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.